చక్కని వర్తమానం విన్నాం. వాళ్ళు అవిధేయత వల్ల చాలా మరి ఏమైపోయారంటే దేవుని రాజ్యం విశ్రాంతిలో ప్రవేశించలేదని చాలా లేఖనాల్లో మరి కీర్తన గ్రంథకర్త మరి అలాగే హెబ్రీ పత్రికలో నిర్గమకాండంలో అంతా కూడా మరి భక్తులు తన తెలియజేశారు. అయితే ఇదంతటికి కారణం ఏంటంటే అవిధేయత. ఈ దినాలు ఏం దినాలంట? ఏం దినాలు ఇవి అమ్మా? చెడ్డ దినాలు. ఏం దినాలు ఇవి? చెడ్డ దినాలు. మీకు అర్థమయ్యే రీతిలో జ్ఞాపకం చేస్తూ చూడు. ఆమోసు గ్రంథంలో మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి వారు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ ఇవన్నీ ఒక సంతోషం కలిగినప్పటికీ వారు తినలేని పరిస్థితి ఎదురైంది, వాళ్ళకి వారు అనుభవించలేని పరిస్థితి ఎదురైంది. అటువంటి సమయంలో మరి 13వ వచనంలో చాలా బాగా చెప్పాడు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఏంట? ఈ చెడు కాలము గనక బుద్ధిమంతుడు ఊరకుండును. చాలండి, ఇక్కడ గమనించండి. ఈ దినాన మనం ఒక వాక్యానికి టైటిల్ అంశం పెడదాం. ఏంటదంట? ఏం దినం అంటే ఇది? చెడు దినములు, చెడు కాలం. కాలం ఎటువంటిది అంటే వర్షకాలము, ఎండాకాలము, శీత అన్నీ కూడా వస్తున్నాయి కండి, చలికాలం, అన్ని కాలాలు మంచియే. కానీ ఏమైందంటే ప్రజలలో ఒక ఆలోచన విధానమే చెడిపోయింది. ఆలోచన విధానాలు చెడిపోవడం వలన ఏమైంది? దీనికి అన్నారు దినములు చెడ్డవన్నారు, కాలము చెడ్డవన్నారు, మూర్ఖ దినములు అన్నారు. ఇలాగా బైబిల్ గ్రంథంలో చాలా వాటికి పేర్లు పెట్టారు. అందుకే ఈ దినములు ఎటువంటి అంటే ఏ కాలం అంటే ఇది? చెడు కాలం. ఏ కాలం ఇది? చెడు కాలం. ఎవరు చాలా బాగా చెప్పారండి. ఏంటంట? ఎవరికైనా మంచి చెప్తే ఏమనిపిస్తుంది? ఇంపుగా అనిపించదు. నష్టం చేస్తే బాగా అనిపిస్తుంది. నష్టమైన మాటలు చెప్తే మనుషులు చాలా అట్రాక్ట్ అయిపోతుంటారు. ఇది తప్పురా నాయనంటే మిమ్మల్ని చేయకద్దన్నామంటారు, లేదా మమ్మల్ని ఆపేసామంటారు. ఇది బాగుందిరా నాయనంటే అది నచ్చదు. ఇది చెడిపోయేదానికి కాళ్ళు దూయమంటే ఎంతైనా మనుషులందరూ దానికి అట్రాక్ట్ అయిపోతుంటారు, విధేయత చూపెడుతూ ఉంటారు. అందుకే కాలం ఎటువంటిదంటే ఇది చెడు కాలం. దేవుడికి స్తోత్రం. ఈ చెడు కాలంలో మనం ప్రజలందరం ఉన్నవంటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, భయంకరమైన దినాలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అక్రందనాలు, ఆవేదనలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. అంతేకాకుండా మరి జనం మీదకి జనం, ప్రజల మీదకి ప్రజలు, ప్రభు రాకడలో జరిగే సంభవాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే ఇది కాలం. ఏం కాలం ఇది? మాటికి అడుగుతానండి, ఇది కాలం ఎండాకాలమా, వర్షకాలమా, చలికాలమా? ఏం కాలం ఇది? చెడు కాలం. ఇది చెడు కాలం ఇదంతా. దేవుడికి స్తోత్రం. అది ఇక్కడ చెడు కాలమున కనుక ఈ కాలమును బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగు చేసినలా మీరు అనుకో చొప్పున దేవుడును సైన్యులకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. ఇంతవరకు విన్నాగా ఉన్నవాడును అనువాడను. దేవుడు ఎలా తోడుకుంటాడట? కొన్ని పద్ధతుల్లో మనం ఉన్నట్టయితే దేవుడు మనకు తోడై ఉంటాడు. అందుకే ఈ చెడు కాలము, దుర్దినాల్లో మనం ఉన్నాం, మూర్ఖతరంలో మనం ఉన్నాం, చెప్పి తిన్న తరంలో మనం ఉన్నాం. ఎవరైనా పిల్లలు చెప్తే ఎన్ని పరిస్థితి మనకి ఇప్పుడు లేదు. నువ్వు నాకు చెప్తావు, నాకు తెలుసు. పరిస్థితులు అడ్డుగా కఠోరంగా ఉన్నాయి. గమనిస్తాం. ఇక్కడ చూసినట్టయితే పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం మొదట్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాట! భక్తుని పేతురు గారు రాసిన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది నిమ్మళంగా చాలా మరి ఉన్న సమయాలు కావచ్చు, కానీ ఆ విషయాన్ని రాస్తూ తమ హృదయాల్లో రేపుతున్నాను అంటాడు. హృదయాన్ని మండిస్తున్నాడు, హృదయాన్ని మరి పురుకొల్పుతూ ఉన్నాడు. ప్రజలందరూ నెమ్మదిగా ఉంది, ఇక భయమేమి అనుకుంటున్న సమయం ఇది, లేదా భయంకరమైన పరిస్థితి ఇది. అటువంటి సమయాలలో ప్రజలను ఏం చేస్తున్నాడు? భక్త పేతురుగా రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయిచున్నాను. ఎవరి చేత? ప్రవక్తల చేత చెప్పబడిన మాటలు. ఎవరు చెప్పారు? నోహావు చెప్పారు, అబ్రహాము చెప్పారు, ఇసాకు చెప్పారు, యాకోబు చెప్పారు, మరి అక్కడ ఎందరో భక్తులు చెప్పారు, బిలాము చెప్పారు. ఎందరో భక్తులందరూ కూడా చెప్పుకున్నట్టు ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు జరిగాయి. చివరికి అపోస్తులు కూడా చెప్పారు. ప్రవక్తల తర్వాత అపోస్తులు వచ్చారు, వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళ తర్వాత క్రీస్తు స్వయం పౌరుడుగా మనకు తనకు తాను తగ్గించుకుని మన మానవ శరీరధారిగా 2025 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి స్వయంపౌడుగా తను మనకు చెప్పాడు. జరగబోయే సంగతులు చెప్పాడు, జరగవలసిన విషయాలని చెప్పాడు. అయితే ఈరోజు వరకు కూడా 2020 సంవత్సరాలు ఎప్పటికి కూడా తన మాట విననులని ప్రజలుగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నాటి నుండి నేటి వరకు కూడా ఆయన మాట వినేవాళ్ళు ఎంతమంది. అందుకే ఆమోసు గ్రంథంలో అన్నాడు, బుద్ధిమంతులైతే మరి ఏం చేస్తారట, ఈ కాలమున మౌనంగా ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. మౌనంగా. యేసుప్రభు మౌనం కూడా కారణం ఏంటిది? చెప్పితే వినని ప్రజలుగా ఉన్నారు, అర్థం చేసుకుని జనంగా ఉన్నారు. కొన్నిసార్లు ఒక సామెత అంటారు, అనువు కాని చోట అతికుల మనరాదట. అనువు లేనప్పుడు మాట్లాడితే మన మాట చెల్లువాక ఉండదు, మన మాటకు విలువ లేదు. ఆ విలువైన స్థలంలో మన మాటనే మాట్లాడకూడదు. దేవుడికి స్తోత్రం. ఆ విలువ లేని చోట మాట్లాడడానికి విలువ లేదు, వెయిట్ లేదు, దానికి బరువు లేదు. అందుకే అనువుగాని చోట అతికులం అనరాని ఒక సామెత ఉంది. అనువు అనిచేప్పుడే మాట్లాడాలి, అనువుగా లేనప్పుడు మాట్లాడదని ప్రయోజనం ఏమాత్రము ఉండనే ఉండదు. గమనిస్తాం ఇక్కడ భక్తుల పేతురు గారు అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు ఎవరు అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకము చేసుకున్నాడు. ఏమిచ్చారు అపోస్తులకి ఆజ్ఞ? ఏం ఆజ్ఞ ఇచ్చాడు అపోస్తులకి ఆజ్ఞ? ఏమండి, కట్టడ ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, శాసనాలు ఇచ్చాడు. అయితే మన పూర్వీకులు అనేటువంటి ప్రవక్తలు చెప్పినబడ్డ మాటలన్నీ కూడా రెండవదికి వస్తే అపోస్తులు కూడా చెప్పారు, అపోస్తులు కూడా తెలియజేశారు. అపోస్తులు అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి అపోస్తుల కాలం కూడా గతించిపోయింది. ఇప్పుడు దేవుడే స్వయంభవుడుగా మానవ శరీరధారి లోకానికి వచ్చి ఆయన మన కోసం చెప్పాడు. ఆయన మనలను గొప్ప చేయడానికి వచ్చాడు. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా చక్కగా రాసింది. పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. మహామౌలు గొప్పలు ఎందరో గొప్ప గొప్ప దైవజనులు ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట, మరి అపోస్తుల ద్వారా కూడా చెప్పబడిన మాట కాకుండా తన స్వయంగా తన అద్వితీయ సత్యదేవుడు యేసుక్రీస్తు ద్వారానే మనకి మాటలు చెప్పాడు. ఏమి చెప్పాడు అంటే, ఈ లోకానికి వచ్చి తనకు తగ్గించుకొని మానసధారికి లోకానికి వచ్చి మన ఉండవలసిన మార్గం అంతా బోధించి మన ఉండవలసిన పద్ధతులను చెప్పాడు. ఆయన పేరు యేసు. చదవమా. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసుగా నియమించి ఆయన ద్వారా ప్రపంచం నిర్మించెను. ఆయన దేవుని యొక్క తేజస్సును, తత్వం యొక్క మూర్తిమత్వమును, మహత్తుగల మాట చేత సమస్తం నిర్వహించి పాపముల విషయంలో తానే శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్టమైన ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు ఈరోజు వరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయించున్నాడు. ఆయన పేరు యేసు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత పెద్ద ఆధిక్యత కలిగిన వ్యక్తి లేదా యేసయ్య దేవుని కుమారుడిని కూడా ఏం చేశాడు? ఈ లోకాన్ని పంపబడిన తర్వాత తనకు తాను తగ్గించుకొని శిలువ మరణము పొందు వరకు కూడా ఆయన విధేయత చూపినవాడు ఆయను అని రాశాడు. విధేయత చూపినవాడు ఆయను. ఈ విధేయత వలన మనకేం దొరికింది? ఇప్పుడు మోక్షం, పరలోకం, బాట దొరికింది, త్రోవ దొరికింది, సంధి చేశాడు. ఆయన విధేయతనే మనకు రక్షణ బంధం. దేవుడికి స్తోత్రం. ఈ రక్షణ ఎలా వచ్చింది? ఆయన విధేయతనే, ఆయన శిలువ మరణమే మనకు రక్షణ అర్థంగా మిగిలిపోయింది. అయితే ఆయన విధేయత చూపెట్టకపోతే, తిరుగుబాటు చేస్తే రక్షణ వచ్చేది కాదండి. అందుకే ఆయన మన కొరకు విధేయత చూపెట్టాడు. ఈ దినాలలో అందుకే పేతురు గారు రాస్తున్న మాట ఏంటంటే, వాళ్ళందరూ బుద్ధిపూర్వకంగా మర్చిపోయేట విషయాలన్నీ కూడా. పేతురు రాసిన పత్రిక అదే 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా ఈ 2వ పత్రిక మీకు రాయిచున్నాను, పరిశుద్ధుల ప్రవక్తల ద్వారా పూర్వమందు పలకబడిన మాట ప్రభువైన రక్షకుడు అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞ మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. విషయమును మీకు జ్ఞాపకము చేసి మీ నిర్మలమైన మనసును రేపుచున్నాను అన్నాడు. మీ నిర్మలమైన మనసు ఏమనుకుంటున్నారు? అంత రక్షింపడ్డాం, బాప్సం పొందాం, అయిపోయింది, ఇంతే కథ, ముద్ర పడింది, యేసయ్య నమ్ముకున్నాం, పరలోకం చేరతాం అని నిర్మలంగా ఉన్నాము. ఇప్పుడు మనం ఎలాంటి బాధ, ఎలాంటి చింత లేని వారమై ఉన్నాం.
అప్పుడే ప్రభు వస్తాడంట. దేవుడికి స్తోత్రం. లూకాసు వార్తలు అంటే తీనక్కర్లేదండి, 21 అధ్యాయంలో అంటాడు ఏంటంటే, లోకులు నెమ్మది ఉన్నదని అనుకొనిచున్నప్పుడే ప్రభు వస్తాడు. అకస్మాత్తుగా వస్తాడట. ఎట్లా వస్తాడట? ఉరి వచ్చినట్టు వస్తాడు, మా శ్రమ వస్తుందంట. అప్పుడు ఏం చేద్దాం? అయ్యో ఇలా ఉంటే ప్రతినిత్యం నేను ఆనందించేవాడిని, ప్రతినిత్యం అపోస్తులను ప్రార్థన చేసేవాడిని, అపోస్తుల వారే నేను గుడికి వెళ్ళేవాడిని, ప్రభువులో పాల్గొనేవాడిని, అయ్యో ప్రతినిత్యం దేవుని సన్నిధిలో ఉండేవాడిని అని అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు కాదు. దేవుడికి స్తోత్రం. గమనించినట్టయితే అనుదిన ప్రార్థన, అనుదిన సావాసం కలిగి ఉంటారంట అని అప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఇప్పుడు కాదు. లోకం మీదకి శ్రమ రాబోతుంది, భయంకర దినాలు రాబోతున్నాయి. మరి చెడు దినాలు ఉన్నాం, చెడు కాలంలో ఉన్నామని చెబుతున్నాడు. అందుకే గమనిస్తున్నాం. ఇక్కడ భక్తున్న పేతురు గారు ఇంకో మాట అంటాడు, అంత్య దినములలో అపహాసకులు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించి వాగ్దానం ఏమాయను క్వశ్చన్ మార్క్ ప్రశ్నిస్తున్నారు. ఏమై ఏసై వస్తున్నారు కదా. ఏమండి, ఏసై నమ్ముకున్న తర్వాత 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిందనుకోండి, ఇప్పుడేమనిపిస్తున్నది? అన్ని దినాలు ఒకటే, నిన్న దినం ఒకటే, ఈరోజు ఒకటే, రేపు కూడా గంతే కదా, పోయిన సంవత్సరం గంతే, ఈ సంవత్సరం గంతే కదా అనుకుంటున్నామేమో. అది వేరు, ఇది వేరు. ఈరోజు వేరు, రేపు వేరు. జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. మనం అలాగున్న అనుకో నెమ్మదిగా ఉన్నది అనుకున్న సమయంలో ప్రభు వస్తాడు. అప్పుడేం చేస్తాం? కుర్రం మొయ్యని మొత్తుకుంటే ఏమైనా తప్పుతుందా? అందుకే కాలము చెడ్డ కాలమైనది, చెప్పి తినని తరమైనదని భక్తులు ఎంతో మాటలు చెప్తూ ఉన్నారు. ఈరోజు నా పిల్లలు, యవనస్తులు, వృద్ధులందరూ కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభు త్వరగా వస్తున్నాడు. అందుకే ఇక్కడ అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు తమ దురాశలు నెరవేర్చుకోవడానికి అపహాస్యాలు చేస్తూ ఉంటారు. అపహాస్యం అంటే మాట్లాడండి, అన్ని మాటలు ఇస్తున్నారు మీరు. అపహాస్యం అంటే మీకు తెలిసింది చెప్పండి, తోసింది చెప్పండి. అపహాస్యం అంటే అపహాస్యం, ఇతరుల గురించి ఏలన, అవహేళన. క్రీస్తు రాకడ గురించి ఏం చెప్తున్నారు? వీళ్ళంతా ఏలన చేస్తున్నాడు. ఏమయ్య మీ ప్రభు వస్తున్నారు, ఏమయ్య మీరు రోగాలు పోతున్నారు, ఏమయ్య మీరు బాగుపడుతున్నారు, ఏమయ్య మీరు మోక్షం ఇస్తారు, ఏమయ్య పరలోకం చేస్తారు. ఇవన్నీ కూడా అపహాస్యాలు. ఈ అపహాస్యాలు ఉన్నతాడు మనం కూర్చోకూడదు. అందుకే అపహాస్యాల దగ్గర మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా విషయాలు ఉంటే ఎక్కడ మాట్లాడాలి? మనం ఒక దేవుడి గారు కూర్చొని దేవుని విషయాలు మాట్లాడుకోవడం చాలా శ్రేయస్కరం. ఏం చేస్తాం? మనము అపహాసకుల దగ్గర కూర్చుంటున్నాం. మనం ఏం చేస్తారు? వాళ్ళు ఇప్పుడు అపహాసం హేళన చేస్తూ ఉంటారు, అపహాసం చేస్తూ ఉంటారు. అందుకే ఏ దినాల్లో మనం ఉన్నాం? ఇప్పుడు అపహాసం చేసే దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. అపహాసం దగ్గర కూర్చున్నారు. అందుకే భక్తునటువంటి దావీదు గారు తన అనుభవాన్ని జ్ఞాపకం చేశారు. ఏమని? దుష్ట ఆలోచన అవ్వక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దీవరాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నేటి కాలం నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఫలమిచ్చే చెట్టు వలె ఉంటున్నారంట. నీడిచ్చే వాళ్ళుగా ఉంటామట, ఊదనిచ్చేవారుగా ఉంటామట, ఆశ్రమించేవారుగా ఉంటామట. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని మనం గడిపినప్పుడు, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఇవన్నీ దీవులు మనకు వస్తాయంట. అయితే ఈ దుర్దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ చెడు దినాల్లో మనం ఉన్నాం. చూడండి, నిన్న మొన్న ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ దేశం మీద ఒక దాడి, ఇంకో దేశం మీద ఇంకో దాడి, ఇంకో దేశం మీద ఇంకో దాడి. కానీ కారణం ప్రభు చెప్పిన మాటలు ఏమంట? నా రాకడలో జరుగుతున్న సంభవాలన్న. ఎంత గమనించినట్టయితే లూకాసు వార్తలో మాట్లాడుతున్న మాట, ప్రభు చెప్పిన మాట ఏంటంటే రాజ్యం మీదకి రాజ్యం లేచును, యుద్ధ సమాచారాలు వినబడను. అయితే యూదులు పాలస్తీన చేరుల ప్రవచనములు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరుతూ ఉన్నాయి. ఇది క్రైస్తవులకు తెలుసు, కానీ క్రైస్తవ పాపవేత్తలకి విషయాలు తెలియవు. ఏమనుకుంటున్నారు? ఎవరో చెప్పారు ఒకడు అంటున్నారు, కానీ బైబిల్లో స్పష్టంగా చెప్పారు. యూదులు పాలస్తీన చేరుల ప్రవచనములు నెరవేర్పు జరుగుతున్నాయని బైబిల్ చెప్తుంది. ప్రవచనాలు దేశం రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధ సమాచారాలు, కొట్లాడ అసమాధానం కలిగి ఉండే రోజుల్లో మనం ఉన్నాం. అదే దుర్దినాల్లో మనం ఉన్నాం, చెడు దినాల్లో మనం ఉన్నాం. గమనిస్తాం ఇక్కడ. అందుకే భక్తున్నటువంటి పేతురు చెప్తున్న మాట ఏంటంటే, చదమ్మ, ఆయన రాకడ గురించిన వాగ్దానము ఏమాయను మొదలుకొని సమస్త సృష్టి ఆరంభం ఉన్నట్టే ఉన్నదనుకుంటున్నారట. ఆదిలో దేవుడు సూర్య చంద్ర నక్షత్రం తయారు చేసిన తర్వాత మానవాళ్ళు ఎలా చేయాలో మానవ సృష్టి అంతా సృష్టించి మానవుడు ఏం పరిపాలన చేయాలో చెప్పాడు, ఆధిపత్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. తర్వాత మానవుడు దేవునికి అవిధేయత వలన తోట నుంచి ఏమైపోయాడు? వెలువేయబడ్డాడు. ఇక నువ్వు రాకూడదని అక్కడ జ్వాలను, అగ్నిజ్వాలం అక్కడ పెట్టాడు, కాపలో పెట్టాడు దేవుడు. ఇక లోపలికి వచ్చి మళ్ళీ జీవపార్థమైన ఫలము తింటడేమని.
వెలివేయబడ్డాడు. మళ్ళీ మానవునికి ఒక మంచి ఆలోచన ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే తనే స్వయంభవుడుగా వచ్చి మళ్ళీ ఆధిపత్యం కలిగించాడు. మరి బాబు నశించిపోవడం ఎంత మాత్రమో ఇష్టం లేదు ఆయనకి. ఎంత చెడ్డోళ్ళైనా ఎంతటి వారైనా ఆయన నశించడం ఆయనకి ఏమాత్రమో ఇష్టం లేక తన ప్రియకుమారుని లోకాన్ని పంపించాడు. ప్రవక్తల ద్వారా చెప్పాడు, అపోస్తలుల ద్వారా చెప్పాడు, స్వయంభవుడుగా తనే లోకానికి వచ్చాడు. వచ్చినప్పటికీ ఆయన ఏం చేశారు? కొట్టి చంపారు కదా. ఉపమానం చెప్పాడు ప్రభు. ఒక యజమాని ఏం చేశాడు? తోటను ఆ కాపులకి ఇచ్చి ఏం చేశాడు? మరి దేశాంతరం వెళ్ళిపోయాడు. తన దాసులను పంపారు. మొదటిగా దాసులను పంపితే ఏం చేశారు? కొట్టి చంపారు. ఏమండి ఈ రోజున సువార్త మానవ అంత ఇదండి. సువార్త చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజున చాలా దెబ్బలు తింటున్నారు. సో చివరికి కుమారుడే పంపించాడు, స్వయంభవుడుగా వచ్చాడు. కుమారుడు పంపిస్తే కుమారుని చేశాడు? కొట్టి చంపేశారు. గుత్తకిచ్చిన వాళ్ళు ఏం చేశారంటే తమ యొక్క కుమారుని చంపేసినప్పుడు మరి తన ప్రియ కుమారుని మళ్ళీ ఏం చేశాడు? తన కుమారుని రక్షించుకోగలిగాడు. దేవుడికి స్తోత్రం. అది ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశారు? కుమారుని చంపారు, కుమారుని కొట్టారు. అయితే నేను నన్ను కూడా లోకం ద్వేషిస్తుంది, మెచ్చుకోదు. ఆమేన్, హల్లెలూయా. అయితే కుమారుని కొట్టారు, చంపారు, సమాధి చేశారు. మరి తిరిగి యేసు ప్రభు ఆ సాదృశ్యాన్ని ఉపమానం చెప్పాడు. అది అంత్య దినాల్లో జరుగుతున్న సంభవాన్ని జ్ఞాపకం చేస్తూ 5వ వచనంలో, ఏలైనగా పూర్వము నుండి ఆకాశము నుండి నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరిచెదరు. వాక్యం వలన కలిగింది కదా, సమస్తం ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు కదా, ఆయన వల్లనే కలిగింది కదా. ఆకాశము భూమి నక్షత్రాలన్నీ కూడా మాట వల్లే కలిగినాయి కదా. ఆదికాండంలో కానీ యోహాను సువార్తలు కానీ మరి కొలసి పత్రికలు కానీ బైబిల్ అంతా మనం తరచూస్తే సమస్తం ఆయన మూలంగా ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయనలో జీవముండే ఆ జీవ మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించక చీకటి వెలుగును గ్రహింపకూడదని బైబిల్ అంతా మనకు స్పష్టంగా తెలియస్తాం. ఇంత పెద్ద ఆధిక్యత మానవుడికి మనకిస్తే మనం ఏం చేసాం? ఆయనంటే నిర్లక్ష్య పెట్టాం. ఆయన మాట వినలేకపోతున్నాం, విధేయత చూపించలేకపోతున్నాం. అందుకే గమనిస్తాం, నీళ్ళ వలన ఒకసారి లోకము దేవుడు ముంచేశాడు. నోవకాలం అందరికీ తెలుసు చరిత్ర. నోవకాలంలో ఏం చేశాడు? లోకమును ముంచేశాడు. ముంచేసే వరకు ప్రజలు ఏం చేశారు? కమాన్, ఏం చెప్పాలా? ఏం చేశారు? తినుచు, త్రాగుచు, నారునాడుచు, పెళ్ళికి ఇవ్వబడుచు, ఏమండి ఇల్లు కట్టుచు అలా నిమగ్నమయ్యారు. అదే పెద్ద డ్యూటీ, అదే పెద్ద పని అనుకున్నారు. అయ్యో దేవుని మర్చిపోయారు, సమయాన్ని పాటించలేరు, దేవుడికి విధేయత చూపడలేరు. ఇది అవిధేయత. దేవుని మాట వినలేరు. తన స్వకీయమైనటువంటి ఆలోచనతో జీవించారు. నారు నాటడం, ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం ఇదే పెద్ద పని అనుకున్నారు. అది పెద్ద పనేమి కాదు, రొటేడ్ అది అవసరం అంతే, కానీ అది పెద్ద పని కాదు. దాంట్లో నేను నిగ్నమైపోయారు ప్రజలందరూ. నోహావు కాలం జరిగినట్టు కూడా మనిషి కుమారుడు రాకుండా జరుగునని బైబిల్ చెబుతుంది లూకా సువార్తలో. అలాగనే ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ నిమగ్నం అయిపోయారు. ఏం చెప్తాం బాబు, నేను 2 ఇళ్ళు కొనుక్కున్నా దేవుని మెత్తపోతున్నా అంటాడు. ఇంకొకఆయన ఏమంటాడు చెప్తే, ఏమంటారు రమ్మంటే ఏం చెప్తారు? ఇంకొక ఆయన నేను పెళ్లి చేసుకున్న, కొత్త పిల్లం వచ్చింది, నేను పెళ్లితో కాపురం చేస్తాంటాడు. ఇంకొకడు ఏమంటాడు చెప్పాలా? ఇంకొక ఆయన ఏమన్నాడు? 3 నెపములు చెప్పారు, 3 రకాల నెపాలు చెప్పారు. ఈ నెపములు ఎత్తుకుంటూ దేవుని పరిచర్య రాకడలో సమీపం ఉందని చెబుతుంటే దీన్ని అర్థం చేసుకోకుండా ఏమైపోయారు? తన స్వకీయ దురాశ నెరవేర్చుకోవడానికి తమకు అనుకూలమైన పద్ధతులు నడుస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ గమనిస్తే భక్తిహీనుల కొరకు తీర్పును, మరి 6వ వచనం, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగిపో నశించెను. అయితే అప్పుడున్న ఆకాశమును భూమియు భక్తుల తీర్పునకు నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినది. ఈ మిగిలి శేషం ఉన్నామంటే ఏం రాబోతుంది మన మీదకి? ఇప్పుడు అగ్ని రాబోతుంది. ఏమండి అబ్బాయి చెబుతున్నప్పుడు కొంత వేడిమవుతుంది, వెళ్ళిపోవాలి తొందరగా అంటున్నాను, నేను వింటున్నాను. అయితే ఈ కరెంట్ లేకపోతే మనం ఇక్కడ నిలవలేము, మనం ఇంకా కొంతమంది గాలి రాకపోతే వాళ్ళు ఉబ్బరిస్తుంది వాళ్ళకి. ఈ వేడిమిగా గింత నిష్ఠుర పడితే ఏమవుతాడు మన మీదకి? ఇప్పుడు వడగాండ్లు అగ్గి కురిపిస్తారంట. ప్రతిదీ కాలబెట్టడానికి వస్తుంది. ఏం కాలబెడుతుంది? మనం వచ్చి అగ్ని కాల్చేస్తుంది. నీళ్ళు వచ్చినప్పుడు కొంచెం బతికుండా వచ్చేవైనా దాగుండొచ్చు, కానీ ఇప్పుడు దాగడానికి వీలు లేదు. నీళ్ళలో ఏవైనా జంతువులు బ్రతికున్నాయేమో కానీ అగ్ని దగ్గర ఏది కూడా నిలవలేదు. అగ్ని రాబోతుంది, అగ్ని రాజగొట్టబోతున్నాడు, అగ్ని కురిపించబోతున్నాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. బైబిల్ మనకు తేటగా చెబుతుంది. మాలకి గ్రంథంలో 4వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పాడు. మాలకి గ్రంథం 4వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పాడు. నియమింపబడిన దినం రాబోతుంది.
దేవుడు ఏర్పరిచినాడు. దేవుడు ఎలా ఉండాలి, దినము, మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, అన్ని దినాలు ఎట్లా ఏర్పాటు చేశాడో ఆ దినము మళ్ళీ దాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఆ దినం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ దాన్ని తుడిపెట్టబోతుండు. ఇప్పుడు చదమ్మా. ఎలాగనగా నియమింపబడిన దినం వస్తున్నది, అగ్ని కాలినట్లు కొలిమి కాలినట్లు గర్విష్ఠులు అందరూ కొయ్యకాలు వలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైన లేకుండా రాబో దినంలో అందరినీ కాల్చివేయను. అగ్ని కాల్చివేసు. అగ్ని పరీక్షిస్తుంది. ఏమండి, వెండి బంగారం ఏం చేస్తుంది? ఏం పరీక్షిస్తుంది? చాలా మీకు చెప్తాను. బంగారు చైన్లు వేసుకున్నారా? మా తప్పట్టుకోవద్దు. మేమే వేసుకున్నాం, మా మీదనే మాకే చెప్పిండు ఇట్లా అనుకోవద్దు. కొంతమంది వింటాను, ఏమన్నా బుడుంకాయ దొంగ అంటే భుజాలు కొనుక్కున్నట. మేమే అది చేసింది వాళ్ళు మాకు తెలియదు, కానీ బుడుంకాయ దొంగ అంటే భుజాలు కొనుక్కుంటూ మాట్లాడుతూ ఉంటారు కొందరు. బంగారాన్ని పరీక్షించేది ఏంటిది? అది బంగారమే అందరికి గుర్తున్నది, కానీ మళ్ళీ ఏం చేస్తారు? పరీక్షిస్తుంది అగ్ని. ఏం చేస్తుంది? అమ్మ, మీరు పాటలు పాడే పిల్లలు వాక్యం చెప్తున్న వెంటనే దానికి సంబంధించిన పాడినప్పటికి ఏం చేయాలి? మనం తీసేయాలి. దేవుడికి స్తోత్రం. అలా ఉన్నారు ఎన్నుకున్నారు అక్కలు. ఏం చెప్తారు? వెనుక పడేసారు పాపం వాళ్ళని. వాళ్ళకి తెలుసులే. దేవుడికి స్తోత్రం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? చెల్లెలు ముందు అని మేము ఎన్నుకుంటాం అనుకుంటాం. ఈ చెల్లెళ్ళే వెనుక అక్కలే ముందున్నారు. ఆమేన్, హల్లెలూయా. అగ్నిలో పుటము వేసిన తర్వాత శుద్ధ సువర్ణంగా మారుతామంట మనం. అగ్ని పరీక్షిస్తుంది మనల్ని. అగ్ని అదే పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి మనిషిని పరీక్షించి ఏం చేస్తుంది? నిత్య ఆత్మలోనికి నడిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకే మనలు ఈ దినాల్లో, ఈ చెడు దినాలు అంటే కాలము, చెడు కాలము, ఈ చెడు కాల దుర్దినాలు మనం ఉన్నామట. చూడండి, అందుకే భక్తున్నటువంటి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఒక భక్తుని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బెహేరు కుమారుడైన బీలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బీలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము ఆ గాడిదతో ఏం చేయబడ్డాడో? గద్దించబడ్డాడు. నోరు లేని గాడిదముతో గద్దించబడ్డాడు. కొన్నిసార్లు మనం ఏం చెప్తామంటే మాట్లాడాలి. ఏం చెప్తాము? ఎవరైనా చిన్నోళ్ళు చెప్తే మనం ఏమనుకుంటాం? ప్లీజ్ ఏమనుకుంటాం? చెప్పాలా? ఎవరు మన చిన్నోళ్ళు, మన పిల్లలు ఎవరు మనల్ని గద్దిస్తే మనం ఏమనుకుంటున్నాం? చెప్పాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? నాకు చెప్తావా? నాకు అంత తెలుస్తురా, నా అనుభవం ఎంత, నేను ఎన్ని తెలియజేశాను, ఎన్ని వదివాను, నాకు అంత తెలుసు. నువ్వు చెప్తే నేను వింటానా అనే పరిస్థితులు ఎదురవుతుంది. దేవుడికి స్తోత్రం. సో ఇక్కడ గమనిస్తే గార్ధవముతోనే బీలాము యొక్క దుర్నీతిని అడ్డగిస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గార్ధబంతో మాట్లాడాడు, నోరు లేని గార్ధబం. అది ఎందుకు జరిగింది ఆ విషయం అంతా కూడా చూస్తే, ఒకసారి రాజు ఒక యుద్ధం వస్తుంది, యుద్ధ సందడి వచ్చింది. ఆ యుద్ధం ఒక దేశం మీదకి వచ్చినప్పుడు ఆ దేశంలో యుద్ధ సందడి సంతరించుకున్నందున ఆ సంతరించిన సమయాలలో ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళని తుడుపు పెట్టాలి, ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఈ బీలామును గురించి మాట్లాడాడు. బీలాము ఒక ప్రవక్త. బీలాము చెప్పిందే నడుస్తుంది. బీలం అన్నదే ప్రవచనం. అది దేవుడికి స్తోత్రం. దీవించితే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. అటువంటి ఆధిక్యత కలిగిన బీలాము చాలా ప్రతిష్ఠుడు. బీలాము చాలా దేవుని దగ్గర ప్రవక్తగా ఉన్నాడు. అయితే దేవుని మాట మాత్రం తప్ప ఏ మాట చెప్పేవాడు కాదు బీలాము. అయితే అటువంటి సమయంలో అతన్ని ఆహ్వానించినప్పుడు ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు గడ్డి మేత మేసేంత బీట్లు కూడా లేకుండా అంత జనాభా అక్కడ నిలబడింది కనుక వీరిని శపిస్తానికి ఎవరున్నారా, వీరు యుద్ధం చేయడానికి ఎవరన్నా అంటుంటే మరి ఇక్కడ బీలామును గురించి మాట్లాడారు. ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏం చెప్తే అదవుతుంది. దీవించబడ్డవారు దీవించబడతారు, శపిస్తే శపించబడతారని ఆ ప్రవక్తను ఆహ్వానించాడు రాజు. సరే, ఈయనేమన్నాడు? నేను దేవుడు చెప్పిందే చెప్తానన్నాడు. సరే, కొద్దిసేపటికి మళ్ళీ ఏం చేశారంటే ఒక ఆలోచన చేశారు రాజు. మనిషి ఎక్కడ లోబడతాం అది గుర్తు వేసుకోండి. అయితే ఒక మాట చెప్పాడు. సరే, నేను మంచిది, ఒక బహుమానం ఇస్తా నీకు, నువ్వు ఏ దేవుడితో మాట్లాడంటే ఆయన ఏమనంటే సరే రిక్వెస్ట్ చేస్తా దేవుడితోని. ఏం బట్టయింది ఇప్పుడు? ఓ బహుమానంగా ఏమైపోయింది ఇప్పుడు? లోబడే తత్వం వచ్చేసింది. దేవుడు చెప్పినట్టు చెప్తాను. వ్యక్తి కొంచెము అడ్డు తిరిగిండి. నేను దేవుడి దగ్గర అడుగుతాను ఈ రాత్రి అన్నాడు. అడిగాడు దేవుడు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దీవించబడ్డవారు, వెళితే వెళ్ళు, కానీ నువ్వు శపించడానికి హక్కు లేదు అని దేవుడు చెప్పాడు బీలాముతో. సరే, గాడిదకు గంత కట్టుకొని వేగరంగా తన తొందరపాటుతో వేగరంగా ఉరుకుతూ ఉన్నాడు. పాపము ఇటు గోడ వచ్చింది, మధ్యలో నిలబడ్డాడు. మధ్యలో ఉన్న తర్వాత
ఏమైందంటే గాడిదను కొడుతూ ఉన్నాడు. అది ముందు జరగట్లేదు. కారణం, ముందు ఒక దేవదూత నిలబడింది. ఒకవేళ నువ్వు వెళుతున్నావు, నీ ఆత్రత నీ ఉరుకుతనం ఏంటో నాకు తెలుసు, దూత నిలబడింది, ఆగో అన్నది. అక్కడే గాడిద ఆగిపోయింది. పాపము ఈ గాడిదను కొడుతున్నాడు. అప్పుడు గాడిద మాట్లాడింది, చూడు నేను నీదాన్ని ఆయన నాటి నుండి నేను ఎప్పుడైనా తిరుగుబాటు చేశానా, నేను నిన్ను మొయ్యలేదా అన్నది ఆ బీలాముతోని. ఒకవేళ నా దగ్గర ఖడ్గం ఉంటే నిన్ను చంపేస్తుంటే అన్నాడు. ఎవరిని? గాడిదను. ఎవరితో మాట్లాడిండు ఇప్పుడు దేవుడు? గాడిదతోని, మానవ స్వరూపంతో గాడిదతో మాట్లాడిండు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుకుంటాడు పిల్లారా. దేవుడు మనం అడ్డగిస్తాడు, కొన్నిసార్లు తప్పిస్తాడు. ఇది చాలా అవసరం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే గాడిదము ద్వారా మరి మానవ స్వరంతో మాట్లాడినప్పుడు వెళితే కానీ ఇశ్రాయేలు ప్రజలనేమో శపించకూడదు, వారు దీవించబడ్డవారు, ఆశీర్వించబడ్డవారని దేవుడు వారికి చెప్పాడు. సంఖ్యాకాండంలో 22 అధ్యాయం అంతుంటుంది, చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు శపించిన వారిని మనం దీవిస్తుంటే కుదరదు, దేవుడు దీవించిన వారిని శపిస్తుంటే కూడా కుదరదు. ఎవరిని పడగొట్టాలో ఎవరు నిలబెట్టాలో ఆయనకు తెలుసు. దేవుడికి స్తోత్రం. ఈ దినాల్లో కూడా ఏదో వెళుతూ ఉంటాం. కాదు, దేవుడు నిలబెట్టిన వాడు ఎవడు పడగొట్టలేడు, పడగొట్టిన ఎవరు కూడా నిలబెట్టారు. ఆయన తీసిన తలుపు ఎవరు వేయలేరు, వేసిన తలుపు ఎవరు కూడా తీయలేరండి. ఆయన సామర్థ్యుడు, శక్తిమంతుడు. అందుకే అంత్య దినాలలో జరుగుతున్న సంభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ దినాలండి అపోస్తల కార్యంలో పౌలు మరి పేతురు గారు మాట్లాడిన మాట ఏంటిదంటే, మరి అపోస్తలతో దేవుడు వాగ్దానం ఏం చేశాడంటే చూద్దాం ఒకసారి, ముగించుకుందాం, ముందుకెళ్ళిపోదాము. 2వ అధ్యాయం 36వ వచనం చదువుకుందామండి. మీరు సిలువ వేసిన ఆ యేసునే దేవుడు ప్రభువుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలసి ఉన్నది చెప్పాను. ఆ మాట విని హృదయములో నొచ్చుకొని, హల్లెలూయా. ఏం జరిగింది? సో ఎవరైనా ఒక మాట ఇక్కడి నుంచి వెళ్ళడైందనుకో హృదయంలో ఏమనిపిస్తుంది? ప్లీజ్ మాట్లాడాల, నేనే మాట్లాడుతున్నా. ఏమనిపిస్తుంది? మమ్మల్ని అలా అంటారా, మమ్మల్ని ఇలా అంటారా, అలా అంటారు. ఎంత పెద్ద నా హృదయం కోసుకుపోయిందండి, నా హృదయం తరగపోయిందండి, నా హృదయం గాయమైందండి అంటాం. యేసు ప్రభుని గురించి కూడా ఆ పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలారా, మీరు సిలువ వేసిన యేసునే రక్షకుడుగాను ప్రభువుగాను అతడు లేపాడు, ఆయన ద్వారానే రక్షణ, పాప క్షమాపణ, నిత్యజీవం ఉందని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వారి హృదయంలో నొచ్చుకొని, మేము ఆ సిలువకి వేసింది ఎస్ మీరే, ఆమేన్, హల్లెలూయా, మీరే. ఎందుకు వేశారు అని చూస్తుంటే బందిపోడు బరబ్బ దొంగని వదిలివేయమన్నారు, అన్యాయస్తుడు ఏంటంటే దొంగని వదిలేయమన్నారు, జీవాధిపతి అయిన యేసును సిలువకేయమన్నారు. ఆ రోజున యూదులందరూ ఏకధాటిగా మాట్లాడారు, ఏకపక్షంగా మాట్లాడారు, ఒకటే పదంగా మాట్లాడారు, కేకలు గెలిచాయి. అందుకే మీరు సిలువకేశారు, ఆయనను సిలువ కొట్టారు మీరు అంటే వాళ్ళ హృదయం తరక్కపోయింది. అప్పుడు మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు తోవ ఏమైనా ఉందా? ఏమైనా మనకు ఒక ఆలోచన ఉందా? ఉంది అని భక్తుడు పేతురు అంటున్నాడు. చదవం ఇప్పుడు. సహోదరులారా, మేమేమి చేద్దాము? పేతురు అన్నాడు. కాబట్టి అపోస్తలులను పేతురు ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనవరం పొందుతారు. మీరే కాదండి, మీకు వచ్చే తరం వారు, మీ పిల్లలు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారని భక్త పేతురు గారు ఒక ప్రసంగం చేశాడు. ఆ ఒక్క ప్రసంగంతో ఎంతమంది మారు మనసు పొందారండి? ఆమేన్, హల్లెలూయా. మనం చెప్తే ఒక ముగ్గురు కూడా మారటట్లేరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ఆ హృదయంలో చూస్తే కదా వాక్యం, ఆ దూరితే కదా వాక్యం, ఆ వాక్యం హృదయంలో గురించి వెళితే కదా, ఆ హృదయంలోనికి వెళ్ళటానికి ఆయన అవకాశం ఇస్తే కదా హృదయం మారటానికి. అందుకని మీ హృదయంలో నొచ్చుకొని అన్నారు, మేమేమి చేయాలి? ఏం లేదు, మారు మనసు పొంది రక్షణ పొందండి, యేసునామమున రక్షణ పొందండి, మీరును మీ కుటుంబమును మీ పిల్లలను రక్షణ పొందుతున్నది ఇశ్రాయేలు ప్రజలందరూ రూఢిగా తెలుసుకున్న విషయం అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలకి ఆ విషయం చెప్పాడు. ఈ రోజున నీకు నాకు కూడా చెప్తున్న విషయం అనేకులకు తెలియక ఈ విధంగా నశించిపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఈ దినాలు ఎటువంటి దినాలరా అమ్మా? చెడు కాలం. ఏం కాలం ఇది? చెడు కాలం. ఈ చెడు కాలంలో ఉన్నాం మనం. చెప్పి తినని తరం ఇది, చెప్పి తినని విషయాల్లో మనం ఉన్నాం. ప్రజల పిల్లలు చాలా మనకంటే ముందు బిఫోర్ ఉన్నారు. గమనిద్దాం.
అలాగే మనం గమనించినట్టయితే ఈ చెడు దినాల్లో చెడు కాలంలో ఉన్నామని ఆ విషయాన్ని భక్తునటువంటి పేతురు గారు కూడా చెప్పారు. ఇక్కడ చూస్తే అపోస్తులు కూడా చెప్పారు. మరి ఆమోస్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఈ చెడు కాలంలో చెడు దుర్దినంలో మనం ఉన్నామని విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే తిమోతి రాసిన రెండవ పత్రికలో, తిమోతి రెండవ పత్రిక గమనించినట్టయితే పత్రికలో 3వ అధ్యాయం మొదట్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు చాలా జాగ్రత్త వినాలయ్యా. ఏం దినం అంటే ఇప్పుడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా ఎవరు మనుషులు ఎటువంటి వారు? స్వార్థం అంటే ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది. నాకు కావాలి అనే స్వార్థం ప్రతి ఒక్కరికి ఉండదా? మనిషి అంతా ఎవరు? స్వార్థం వల్లే. నీకంటే నేను మంచిగా ఉంటే నాకు స్వార్థమే కదా. నేను మంచిగా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి భోజనం చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి పిల్లని చేసుకోవాలి. ఏమి ఆశలు ఏంటి చూడండి, స్వార్థం కాదు ఇదంతా. ఎంత మనుషులందరికీ ఏమన్నది ఇప్పుడు స్వార్థమే. స్వార్థపూరితంగా ఉన్నారు ప్రజలు. నా దినాలు రాబోతుందని చెప్పాడు. ఎవరు రానే వచ్చాయి. ఇప్పుడు చదమ్మా. ఏలైనగా స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, దూషకులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, క్రూరులు, సద్గుణజేషులు, లోబులు, మూర్ఖులు. ఏమైనాడు పేతురు? మూర్ఖతరం వారికి వేరైరగి. తరం ఏంటి? తరం ఇప్పుడు మూర్ఖతరం. తరము మూర్ఖతరం చెప్పితేనని తరము కనుక వీరు వారికి వేరై రక్షణ. ఇది ఒక ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం ప్రజలందరికీ చెప్పిన మాట. వాళ్ళ నుంచి మీరు బయటకు రావాలి, చీకటి నుంచి వెలుగులోనికి రావాలి, మరణం నుంచి జీవంలోనికి రావాలి, చెడు నుంచి మంచిలోనికి రావాలి. ఇదంతా కూడా మనకు చెప్పిన మాట. దేవుడికి స్తోత్రం. ఈ మూర్ఖతరకు వేరే మీరు రక్షణ పొందండి. ఈ లోకం ఒక మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుంది. లోకం ఒక మూర్ఖత్వంలో జీవిస్తుంది. దీని నుంచి మీరు బయటికి రండి, ఈ మూర్ఖత్వంలో ఉండకండి అని చెప్పి భక్తునటువంటి పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ ఉన్నమాట. ఈరోజు నీకు నాకు కూడా తెలుస్తున్నమాట. ప్రజలలో ఉన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే చివరిగా ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలో మరి 12వ అధ్యాయం మొదట్లో కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. జ్ఞాపకం చేసుకుందాం. చివరి ఘట్టంలో, చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనం ఉన్న సంగతిని మర్చిపోకూడదండి. ఏ దినాలు అవి? దుర్దినాలు రాకముందే ఏమంట? వీటి అది నాకు సంతోషం లేదని. ఏం సంవత్సరం ఇదంట? నా జీవితం అంత తినడనే నేను ఏమంట? నా జీవితంలో ఎప్పుడైనా నేను సుఖ జీవితాలు నాకు లేవు, సంతోష దినాలు నాకు లేవు, పోయినాడు కూడా క్షేమ దినాలు నాకు లేవు, ఏనాడు నేను సుఖపడిన దినాలు ఏనాడు కూడా లేవు అనే దినం రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మబోతుందట. దేవుడికి స్తోత్రం. ఏమేమి చీకటి కమ్మబోతుందట? ప్రభురాకడలో జరిగే సంభవాలు ఏంటి అంట? సూర్యుడు ఏమవుతాడు? చంద్రుడు కమ్మబోతున్నాయి. మీకు చాలాసార్లు చెప్పాను, చిన్న చర్చినప్పుడు చాలా చెప్పాను. ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మొట్టమొదటిగా మనము స్టార్ట్ అయింది. మనకు వెలుగు లేని సమయాలలో దేవుడు వెలుగుగా ఉండి నడిపించుకుంటూ వచ్చాడు. నక్షత్రాలతో వెలిగించాడు. సూర్యుడిని, చంద్రుడు, నక్షత్రాలు, సుక్కలన్నీ కూడా వెలుగుతో నింటినాయి. తదంతరము పూర్వకాలము చిన్న జీవితాల్లో చిన్న గుడిసెలు, పూరిళ్ళు ఉండేది. పూర్వకాలం కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే వాళ్ళ నూనె ఏంటి? నూనె వాళ్ళ హాయిలు దేంతో వెలిగించుకున్నారు దీపాలని? ఆందెం కంటే ముందు ఇంకోటి ఉంటుంది, ఇప్ప నూనె అనేది ఉంటుంది. ఇప్పకాయల నూనె ఉండేది. ఇప్ప పరక అనేది వాళ్ళు దంచి దాన్ని గానగా పట్టించుకొని దాని ద్వారా వాళ్ళు వాడుకున్నారు. ఇప్ప నూనె పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మా దగ్గర ఉన్నాయి, మా ఊర్లో. దేవుడికి స్తోత్రం. వాటికి ఇప్పుడు ఎండాకాలం వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే మన బాదాం కాయలకనే ఉంటాయి, ఇంత పెద్ద. దాంట్లోంచి పరక తీసి దాన్ని ఎండబెట్టి దాన్ని నూనె తీసి వాడుకున్నారు. తర్వాత ఏమొచ్చింది? ఆందెం నూనె వచ్చింది. తోటలు వేసేవాళ్ళు ఒకప్పుడు ఆందెం నూనె వాడుకున్నారు. తర్వాత ఏమొచ్చింది? కిరోసిన్ ఆయిల్ వచ్చింది. తర్వాత ఎలక్ట్రిషియన్ వచ్చింది. కరెంట్ తర్వాత ఇప్పుడు సోలార్ వచ్చింది. సోలార్ వల్ల ఏమైపోతుంది? ఇప్పుడు సూర్యకిరణాలు ఏమైపోతాయి? తగ్గిపోతాయి. ఇప్పుడు వాతావరణం మార్పులు వచ్చినట్టు అయిపోతాం. దేవుడికి స్తోత్రం. అంటే దీని అంతటి కారణం ఏం జరగబోతుంది? వాక్య ప్రకారంగా బైబిల్ చెప్పినట్టుగా మనము జరగబోతున్నాయి, నడుతూ ఉన్నాయి. కానీ మనం దాన్ని గుర్తించట్లేదు, దాన్ని జ్ఞాపకంలో తెచ్చుకోవట్లేదు.
అందుకే భక్తులైనటువంటి సొలొమోను, జ్ఞాని సొలొమోను రాసినట్టు ప్రసంగి గ్రంథకర్త ఇతడు చెప్తున్న మాట ఏంటంటే, చదమ్మా. సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మల రాకముందే నీ బాల్య దినములయందు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఏం ప్రాయం అందట? బాల్య ప్రాయం. బాల్య దశలోనే యేసయ్యను నమ్ముకోవడం చాలా ఆశీర్వాదకరం. ఎప్పుడు నమ్ముకుంటున్నాం మనం? ఏమండి, ఎంతమంది బాప్సం పొందారు ఇప్పుడు? అంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి ఇప్పుడు? ఎంతమంది బాప్సంలో ఒకసారి ఎత్తండి, చేతులు ఎత్తండి. బాప్సం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మ ఎత్తలా, నేను లేదనుకుంటున్నా బిడ్డ. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ఎత్తండి, ఒకసారి లెక్క పెడతాను. ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆలస్యం చేయకూడదు. ప్రభు రేపు వాపస్తే ఏం చేస్తావు? రేపు వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఏం ఇడబడతావు? దేవుడికి స్తోత్రం. సిద్ధపాటు కలిగి ఉండడం చాలా అత్యవసరమైనది. అందుకని గమనించినట్టయితే నీ బాల్య దశలో నుండి మానవ జీవితంలో 3 ప్రాయాలండి. 3 ప్రాయాలు. ఏం ప్రాయం అమ్మా? బాల్యప్రాయం, యవనప్రాయం, వృద్ధాప్రాయం. ఇప్పుడు ఏ సమయంలో ఆ పని మనం చేయవలసి ఉన్నది? బాల్యప్రాయం ఎటువంటిది? బాల్యప్రాయం బాలులు ఏం చేస్తారు? చిన్నోళ్ళు ఏం చేస్తారు? కోతిలాగా తొందరపాటు చేస్తుంటారు. ఇది ముడుతారు, అది ముడుతారు. అంటే కోతి స్వరూపం ఉంటుంది వాళ్ళకి. కోతులు చేస్తాడు చిన్న ప్రాయం. యవన ప్రాయం ఏం చేయాలి ఇప్పుడు? యవన ప్రాయం ఏంటిది? గాడిదలకు అన్ని పనులు చేయాలి. దేవుడికి స్తోత్రం. 3 ప్రాయాలండి: బాల్యప్రాయం, యవన ప్రాయం, వృద్ధాప్రాయం. చూడండి, యవనస్తులు ఏం చేయాలి ఇప్పుడు? కుటుంబ భారం అంతా మీరు వేసుకొని, భుజకందులు వేసుకొని మరి సాగిపోవలసింది, మోసుకుని వెళ్ళాలి. కుటుంబం అంతా మోసుకుని వెళ్ళాలి యవన ప్రాయంలో. మరి వృద్ధాప్రాయంలో ఏం చేస్తారు? వృద్ధులు ఏం చేస్తారు? వృద్ధులు ఏం చేస్తారు? కూర్చుంటారు. ఏం చేస్తారు? ఇంట్లోకి రాగా ఒక్కళ్ళని చూస్తారు, బయటకు కొన్నప్పుడు ఒక చూస్తాడు. ఈయన ఏం స్వరూపం వచ్చింది ఈయనకి ఇప్పుడు? కుక్కలాగా. పాపం ఇంటికాడ కుక్కలాగానే. ఈ పెద్ద మనిషి ఉంటే ఇంటికి కుక్క కావాలరా అంటారు. అంటే పాపం ఈయన ప్రాయం ఎటువంటి అయిపోయింది. ఇప్పుడు ఈయన అనుభవం ఎటువంటిదంటే కుక్క అనుభవంలోకి వెళ్ళిపోయింది. ఏం చేస్తారు? లోపలికి వచ్చినప్పుడు ఇలా వచ్చింది, వీళ్ళు పోయి ఏం చేస్తారు? పెద్ద మనుషులు చూస్తున్నాడు. అక్క అంటుంది, ఆ ఇంటికాడన్నా కావాలంటుండే, అవ్వలేదు, ఇప్పుడు మన కుక్క కావాలి, మీరు ఇంటికాడ తలిపేయకపోతుంటే అని అక్క చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తున్నారు? నచ్చిన పనులని. ఈ ప్రాయము అలాంటి ప్రాయాలు. మన జీవితంలో 3 ప్రాయాలు ఉన్నాయి. ఈ బాల్య దశలోనే యేసయ్యను ఏం చేయాలా? నమ్ముకోవాలంట. దేవుడికి స్తోత్రం. నీ బాల్య దశలోని సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఇదంతా కూడా మన మరణం తర్వాత ఏం జరుగుతున్న సంభవాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవ జీవితంలో ఈ తిరిగటి రాళ్ళు ఇవన్నీ కూడా మనకున్న అవయవాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మనకున్న అవయవాలు. సో ఇక్కడ గమనించినట్టయితే మనం ఏ పాటి వారమండి? ఇంతులు అంతులు మాయమయ్యే మనలను దేవుడు ఎంతో క్షుణ్ణంగా కాపాడుతూనే ఉన్నాడు. తిన్న భోజనం ఎవరు అరిగిస్తున్నారు? దేవుడు అరిగించకపోతే ఉంటామా? ఈ ఆయుష్ దేవుడిచ్చిన వరం. దేవుడికి స్తోత్రం. ఈ వరాన్ని మనం నిరర్థకం చేసుకోకూడదు. అందుకే నీ బాల్య దశలో నీ సృష్టికర్తను స్మరించుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు. మానవ జీవితంలో 2 పెట్టాడు: సుఖ దుఃఖాలన్నీ. సుఖం కలిగినప్పుడు సుఖపడము, దుఃఖం కలిగినప్పుడు దుఃఖించుము. 2 పెట్టాడు. ఒకవేళ ఎప్పుడు సుఖం ఉంటే దేవుణ్ణి మర్చిపోయేవాడివి, ఎప్పుడు కష్టం ఉన్న దేవుని కూడా మర్చిపోయేవారిమే. కానీ 2 పెట్టాడు. అవి చక్రాలుగా ఉన్నాయి. రాత్రి పగలు, వెలుగు చీకటి, మంచి చెడు ఏ విధంగా ఉన్నాయో మన జీవితానికి అవన్నీ అలాగే పెట్టాడు దేవుడు. అందుకే 2టిని స్మరించుకోవాలి, 2టిని సరిచూసుకోవాలి, 2టిని కూడా మనం ఆస్వాదించాలి. దుఃఖం కలగగానే నాకు అది దుఃఖం అని నడదు, సుఖం కలగగానే నా ఇంతవరకు ఇంకా లేరని అనుకోకూడదు. సో 2టిని దేవుడు జతపరిచాడు. ఈ 2 మనం ఆస్వాదించాలి, ఈ 2టిని కూడా గమనించాలి. అందుకే దుర్దినాలు, ఈ చెడ్డకాలం, మరి ఈ దినాల్లో మనం ఉన్నాం కనుక దయచేసి స్మరణ చేసుకుందాం. సృష్టికర్త వైపు తిరుగుదాం. ఎవరు మనం సృష్టించింది ఆయన వైపు తిరుగుదాం. దేవుడి మాటల వాక్యం మనందరూ దేవుడు దీవించును గాక.